అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. 2 ఏళ్లలో సాధించిన విజయాలు, అభివృద్ధిపై చర్చించారు సీఎం చంద్రబాబు. వచ్చే 3 ఏళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను కేబినెట్ లో ప్రదర్శించారు అధికారులు. ఇక కేంద్ర అవార్డులపై పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సీఎం. ఇవాల్టి సమావేశంలో అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుంది. ఆ భేటీ నుంచి మధ్యలోంచి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ఎందుకు వెళ్లిపోయారు? ఏం జరుగుతుంది? ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలతోనే ఆయన క్యాబినెట్ నుంచి వెళ్ళిపోయారని తెలుస్తుంది. సడన్గా వాస్తవానికి ఈరోజు సమావేశం 10:30కి ప్రారంభం కావాల్సి ఉంటే 9:30కే ఉదయం ఆయన ఇక్కడ చేరుకున్నారు. గంట పాటు ఆయన ఛాంబర్లో ఉండి క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా గంట తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోతున్న సమయంలో కూడా నేరుగా వచ్చి ఆయన వాహనాన్ని ఎక్కారు. వాళ్ళకున్న సెక్యూరిటీ స్టాఫ్ కూడా సమయానికి సమాచారం లేదు. ఆయన వాహనాన్ని ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆయన్ని అనుసరించాల్సి వచ్చింది. సో ఎక్కువగా వెన్ను నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయన అట్లాంటి అనారోగ్య సమస్యకు గురి కావడం వల్ల వెళ్ళిపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే మిగతా అంశాలు ఒకసారి క్యాబినెట్కి సంబంధించి చూస్తే ఈరోజు క్యాబినెట్కి సంబంధించి చాలా కీలకమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూన్ 4, 2024 తేదీన ఇదే రోజున భారీ మెజార్టీతో కూటమి విజయాన్ని సాధించింది. 2 ఏళ్ళు పూర్తయింది. దాదాపుగా రేపు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటికి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సాధించిన అనేక విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాబినెట్లో ఆ దిశగానే డిస్కషన్ జరుగుతుంది. అప్పటి జరిగిన మెజారిటీ, అప్పుడు సాధించిన మెజారిటీ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాల పట్ల ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ని, క్యాబినెట్ మంత్రులందరూ అభినందించారు. ఆ తర్వాత ప్రధానంగా ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలపైన వాటి ఇప్పటివరకు పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక పాలసీలు కావచ్చు, లేకపోతే వచ్చిన పెట్టుబడులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన ఉపాధి కావచ్చు.